శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర మార్గశిర శుద్ధ ఏకాదశి శుక్రవారం. ఈరోజు అశ్విని నక్షత్రం ఉదయం 8:21 వరకు ఉంది. తదుపరి భరణి. ఈరోజు మనం పరిశీలించినట్టయితే ఏకాదశి అంటే 11/2 చంద్రుడి అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. అశ్విని నక్షత్రం కేతు మహర్షిలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఉదయం 8:21 తదుపరి వచ్చేటువంటి భరణి నక్షత్రం శుక్ర మహర్షిలో మొదలవుతుంది కాబట్టి శుక్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే చంద్రుడు, శుక్రుడు, కేతువు, శుక్రుడు కలయిక. ఇక్కడ శుక్రబలం ప్రబలమవుతుంది. అందువల్ల ఈరోజు శుక్రుడు సంబంధించిన రంగాలనగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 25 శుక్రవారం. 25 అంటే 7, రాహు అధిపతి, శుక్రవారం శుక్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కూడా శుక్రుడు సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రరీత్యా రాహుకు సంబంధించిన రంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మూర్త వజ్రాలు మనం పరిశీలించినట్టయితే ఈరోజు శుక్రవారం వజ్రం ఉదయం 6:56 లాగైతే 8:42 వరకు ఉంది. దుర్ముహూర్తం 8:41 లాగైతే 9:25 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 లాగైతే 1:05 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం భరణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఉపయోగపడినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిషశాస్త్రరీత్యా శుక్రబలం ప్రబలంగా అవడం చేత, ఈరోజు శుక్రవారం అవడం చేత ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం ప్రబలంగా ఉంది. అందువలన ఈరోజు శుక్రుడు సుక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మిత్రక్షేత్రాలైనటువంటి మిథున, కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి కుంభ, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రం అయినటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులు పూర్తవడంతో పాటు వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన రాశుల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. దీన్నే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. అందువల్ల మన మిత్రులందరికీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.